వెల్కమ్ టు మా ఇంటి జీవన శైలి. ఈరోజు నేను మా అమ్మ దగ్గర తోటకూర ఫ్రై రెసిపీ నేర్చుకోబోతున్నాను. మీరు కూడా వచ్చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మా అమ్మ చేసేదైతే నేను ఎక్కడా తినలేదు, అంత టేస్టీగా చేస్తుంది. ఎలా చేయాలో ఈరోజు ఎలాగైనా నేర్చుకోవాలి. ముందుగా తోటకూరని చిన్నగా కట్ చేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక స్టెయినర్లోకి తీసుకుంటుంది. వాటర్ అంతా పోయే వరకు స్టెయినర్ హెల్ప్తో పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా సేమ్ టు సేమ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. మంచిగా పండిన టమాటోస్ తీసుకుంటుంది. మీరు కూడా పండిన టమాటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే టమాటోస్ చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి, ఈజీగా అయిపోతుంది కర్రీ. అలా 2 టమాటోస్ని కూడా కట్ చేస్తూ ఉంది. ముందుగానే కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది. తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా తీసుకుంది. ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తుంది. తర్వాత ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపడమననివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కాసేపటి తర్వాత తీసి అన్నిటినీ ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటుంది. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటుంది. ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకుంటుంది. అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ వాటిని వదిలేస్తుంది. అలా ఫ్రై అవుతూ ఉంటే మంచిగా కర్రీ అనేది అవుతుంది. తర్వాత వెల్లుల్లిని కొంచెం దంచుకొని వేసేసుకుంది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసింది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాము. సో ఉప్పు కూడా వేసుకొని మంచిగా అన్నిటినీ కలుపుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యే వరకు పేషెన్స్తో వెయిట్ చేసి దాంట్లోకి పక్కకు ఉంచుకున్న తోటకూర అంతా వేసేయాలి. చూడ్డానికి ఇప్పుడు అంత క్వాంటిటీ కనిపిస్తుంది, కానీ కర్రీ అయ్యాక చాలా తక్కువ కర్రీ అయిపోతుంది, అసలు సరిపోదు. సో అంతా వేసేసి కొంచెం నెమ్మదిగా కింది నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి. అది నేను కలుపుతుంటే కింద పోతుందని చెప్పేసి మా అమ్మ తీసుకొని కలుపుతుంది. తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు వెయిట్ చేయాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని కూడా మంచిగా కలుపుకొని టమాటోస్ ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. దానికన్నా ముందు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు. మేమైతే 1 స్పూన్ వేసుకున్నాము. కారం వేసిన తర్వాత కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా ఉడికిన స్టేజ్ వచ్చాక వాటర్ కొంచెం బయటకు వస్తాయి. తర్వాత మంచిగా కలుపుకోవాలి మళ్ళీ. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కర్రీ అనేది మంచిగా వస్తుంది. చూసుకుంటూ ఉండాలి కర్రీ అయ్యిందో లేదో అని. మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.